ఉండాలా అమ్మో కూర్చో నవారనుకున్నావా నా వేలు అనుకున్నావా రాట కట్టి కొట్టించగల ఏదో నా కొడక దగ్గర రే ఇప్పుడు ఆ గుడి వీధిలో 24 నెంబర్ ఇంటి సంగతి ఏం చేసావురా? అడుగుదాం అనుకున్నానండి. అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు. అమ్మగారు వస్తే అడగకూడదు. మరి ఆ గాంధీనగరంలో 34 నెంబర్ ఇంటి సంగతి? ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి. దాని మొగుడు వచ్చాడండి. అమ్మో మొగుడు వస్తే అడగకూడదు. చూడు వాళ్ళ మొగుడు వల్ల మనకి మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు. అది మొదటి సూత్రం, తర్వాతే మన సుఖం. ఇందాకల్లా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా. కూర్చోకు ఎవడా నువ్వు? ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి. బాబు గారు అంటే మీరేనండి? బాబు గారు అంటే మామూలు బాబు గారు కాదు, అయ్యి బాబోయ్ గారు. రేది పచ్చి ప్రేమలాకి నా సందేహం లేదు. ప్రియ అమ్మగారు ఎక్కడున్నారా? బంగళాకి ఆ పక్కన ఉన్నారండి. అయితే ధైర్యంగా చదువుకోవచ్చు. ప్రియమైన బాబు గారికి అప్పుడు ఈ బాబు నేనేంటారా? కొంచెం ముందుకెళ్ళండి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది. మీ అందం, మీ ఆరోగ్యం, మీ ఛాతి మరేం డౌట్ లేదండి. ఆ మోహిని మిమ్మల్ని లవ్ ఆడిందండి. నా మనస్సు మీకేనాడో అంకితం చేశాను. అయ్యి బాబోయ్ కాపేయండి. ఇది నిఖార్సైన ఫేమేనండి. నీకు ఆలస్యం చేయకండి, అసలే రోజులు బాగాలేవు. 1942, 43, 44 లో అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు. ముందు ఈ పిల్ల సంగతి చూడండి, లేకపోతే ఈమెకి 55 వచ్చేస్తాయి. ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది. తెలిసిందంటే నేను చంపేస్తాను. ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు అదవా. అర్థమైంది. అప్పుడు ఇబ్బందులు అక్కడ వచ్చేసాను రా. నేను వెళ్ళిపో. అలా వెళ్ళిపోవడానికి రూల్స్ ఒప్పుకోవండి. మీతో పాటే నేను భోజనం చేసేటప్పుడు పక్కనుండు, 2 ముద్దలాడతాను తిను. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాతో రా, 2 చెంబులు ఇస్తాను పోసుకో. బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో, బీడీ ఇస్తాను కాల్చుకో. అంతేకాని ఇలాంటప్పుడు అదేంట కుదురుతుందండి. మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారండి. నేను కూడా పక్కనే ఉండేవాడిని. ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంటికి పోయాదవా. ఉద్యోగం తీసేస్తారా? అమ్మగారు భలే విషయం